ఇప్పుడు ఉంటే ఆ గ్లిచెస్ వచ్చి ఉండేవి కాదు కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దేవుడు ఉండడానికి నువ్వు ఏం దేవసేవ చేసావు, దైవ సేవ ఏం చేసావు, మానవ సేవ ఏం చేసావు అయ్యా? ఒకటే ప్రశ్న వేస్తానండి. ఇంత దేవుడు సినిమాలు చేస్తున్నాడు కదా ఇతను, కనీసం ఒక్క భక్తుడికి జీవితం పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఆయన? ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడతాడండి ఒక చిన్న పిల్లాడిలాగా, చెప్పండి మీరు. భక్త ధ్రువుడు ఎంత తపస్సు చేస్తాడండి. ఏం చేశాడండి ఆయన దేవుడు డబ్బులు ఇచ్చాడు కదండి, అన్ని కోట్లు ఇచ్చాడు కదా దేవుడు, ఇంకా ఏం తృప్తి లేదు ఆయనకి. వాళ్ళ నాన్నగారికి రాజ్యసభ సీటు కూడా వాళ్ళ నాన్నగారికి ఉన్న భక్తి మీద వచ్చింది కదా, అంత అందంగానే పెట్టాడు కదా దేవుడు ఆయన చుట్టూరా. ఏంటి ఇంకా బాధ ఈయనకి? కొన్ని రాముడి గురించి అనొచ్చాలా? ఐ డోంట్ లైక్ రామ, నేను అంటున్నది కదా ఇది ట్విట్టర్, ఐ డోంట్ లైక్ రామా. నిజం చెప్పాలంటే ఈరోజు అయ్యా మనమే మన హిందూ ధర్మాన్ని కించపరిచి అలా అతపాతాళంలోకి అమర్యాదపూర్వకంగా పడేస్తున్నామండి. వేరే వాళ్ళు మన మీద వేలెత్తి చూపించేటట్టు మనం ప్రవర్తిస్తున్నాం. కనీసము ఒక స్థాయికి వచ్చిన ఇట్లాంటి పెద్దవాళ్లు అలా మాట్లాడితే చాలా కష్టంగా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది పాశ్చాత్య నాగరికత వైపు నాస్తికత్వం వైపు పోతుంటే మా లాంటి వాళ్ళు సంఘము, ఎంత ఆర్ఎస్ఎస్ సంఘం అంటే అందరం విహెచ్పి వాళ్ళము వీళ్ళము మఠాధీశులు కష్టపడుతున్నాం. అయ్యో ఆడపిల్లలు మగపిల్లలు నాస్తికత్వం వైపు పోతున్నారే, పిల్లలు తెచ్చుకోవాలి, వీళ్ళని హిందూ ధర్మం వైపు తెచ్చుకోవాలి అని బాధపడుతుంటే, ఎందుకండి ఈయన మా కష్టం మీద బూడిద మీద పన్నీరు వేసినట్టు, ఎందుకండి ఈయన ఒక్క విషబిందు వేస్తున్నాడు మా కష్టం మీద?